నమస్తే అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి రోజు మనం పాలు పొంగించి పరమాన్నం అది వండుతాం కదండి. అయితే పొంగించేది మనం ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఆవు పేడ పిడికలతోని మనం పొంగిస్తాం కదండి. బట్ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో దొరుకుతున్నా కానీ పొంగించేందుకు ఆ కింద ఆ టైల్స్ అవన్నీ ఏమన్నా మళ్ళీ పాడైతే ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి మనకి మ్యాక్సిమం దొరికిన వాటితోనే నేను పూజ చేసుకుంటానండి. ఒకవేళ దొరకలేకపోతే బాధపడకుండా ఉన్న వాటితో నేను అడ్జస్ట్ అయిపోతాను అన్నట్టు. ఇంకా బాక్సులు కూడా రెడీ చేయాలి కాబట్టి ముందే నేను బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నానండి. మనకి లేట్ కదా ఈరోజు ముహూర్తం అనేది. సో అందుకని చెప్పేసి ఈరోజు ముందైతే వంట చేసేస్తున్నాను. చాలా సింపుల్గా అండి, వంకాయ ఫ్రై చేసుకొని పులిహోర కలిపేయమన్నారు మా వారు. సో అందుకని పులిహోర, నెక్స్ట్ పెరుగన్నం, ఇదైతే సింపుల్గా అయిపోతుందండి ఈరోజు. ఈ వంట అయిపోయిన తర్వాతే మిగిలిన పనులు అయితే చూసుకున్నానండి. అంటే దేవుడివి ముందైతే దీపం పెట్టేసుకుంటాం కదా తెల్లవారికి, ఏ పండగైనా సరే ముందైతే దీపం పెట్టేస్తానండి. తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చేస్తాను. అంటే మిగిలిన ఎక్స్ట్రా చేయాల్సిన పూజలు అవి ఉంటాయి కదా, అవన్నీ తర్వాత చేసుకుంటాను అన్నట్టు. పులిహోరకి నేను ఎక్కువ శ్రమ తీసుకోనండి. అంటే మెయిన్ మనం లక్ష్మీదేవి పూజలు లేదంటే పులిహోర కంపల్సరీగా నైవేద్యం పెట్టాల్సిన పూజలు ఉంటాయి కదా, అప్పుడు చింతపండు పులుసు అప్పటికప్పుడు తీసేస్తాను. లేదు నైవేద్యం పెట్టడం అవసరం లేదనంటే ఈ పల్ప్ అంతా తీసి మరిగించి ఫ్రిడ్జ్లో పెడతాను కదండి, ఫ్రిడ్జ్లో, అది నేను యూజ్ చేసుకుంటాను అన్నట్టు. అది నాకు చాలా ఈజీగా అయిపోతుంది. ఈరోజు స్వామివారికి పెట్టాల్సింది పరమాన్నమే కాబట్టి ఇదైతే నేను ఈ విధంగా చేసేసుకుంటున్నానండి. మనం సడన్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇమీడియట్గా కలిపేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు, అంత ఈజీగా ఉంటుందండి. ఈ సింపుల్ వంట అయ్యేటప్పటికి పూజ టైం కూడా అయిపోయింది. ఇంకా పాలైతే పొంగించుకోవాలి కదండి. ముందుగా ఇత్తడి గిన్నెకి మనం పసుపు అవన్నీ పెట్టుకుంటాం కదా, నేను గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని స్టార్ట్ చేస్తానండి. అయితే ఈ పూజకి యూజ్ చేసేవన్నీ కూడా నేను వేరేగా పెట్టుకుంటానండి, ఏది కూడా కలపనన్నట్టు. అన్నీ ఇత్తడివే, కొంచెం ఒకటి 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 అలా సెట్ చేసుకుంటూ నాకు ఒక సెట్ అయితే అయిపోయిందండి. వంటలు ఏదన్నా సరే, పూజ కోసం చేసే ప్రసాదాలు ఏదన్నా చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చు. తర్వాత చెరుకు అనేది తీసుకొని కలుపుతాం కదండి. అంటే మనం గరిటె యూజ్ చేసే బదులు చెరుకుతోని కలిపితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నట్టు. యాక్చువల్గా పొంగల్ చేస్తారు కదా తమిళియన్స్, వాళ్ళు కూడా ఈ టైం, అంటే మనం ఈ టైంలో చేస్తాం, వాళ్ళు అప్పుడే చేస్తారు అన్నట్టు, సంక్రాంతి టైంలోనే చేస్తారు ఈ చెరుకుతో కలపడం. సో అలా చెరుకుతో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని 2 ముక్కలుగా చేసుకున్నాను, ఈజీగా కలపడానికి ఉంటుందని. అందులో కొంచెం చిన్నది రెడ్ నాట్ అంటారు కదా డిసీజ్, అది వచ్చింది, అందుకని అది ఆ పార్ట్ అంతా తీసేస్తాను అన్నట్టు. అంటే స్పూన్లో అన్నీ పెట్టుకొని కలుపుకోవచ్చు, బట్ ఏంటంటే మనకు అవకాశం ఉంది కాబట్టి, చెరుకు దొరికింది కాబట్టి నేను చెరుకుతో చేసేసుకుంటున్నానండి. పాలైతే ఇప్పుడు చక్కగా పోసేసుకుంటున్నాను. ఆవు పాలే తెచ్చుకున్నాము. ఇక్కడ మాకు అన్నీ కూడా ఆవు పాలే దొరుకుతాయండి. మనకి గేదె పాలు అవన్నీ ఎక్కువ దొరుకుతాయి కదా, ఇక్కడ అన్నీ ఆవులేనండి, గేదెలు అనేవి ఉండవు అన్నట్టు. మొత్తం స్టేట్ మొత్తం ఎక్కడ మీకు నార్త్ కూడా మొత్తం ఆవులే ఉంటాయండి. ఇప్పుడు పాలు పొంగించడానికి అయితే పెట్టుకున్నాను. అయితే ఇక్కడ పొంగించిన దగ్గర మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలండి. అంటే అందరికీ తెలిసిందే, బట్ ఏంటంటే అది పొంగుతున్నప్పుడు మనం పక్కన ఉంటే సిమ్ చేసుకుంటే మళ్ళీ, లేదంటే ఆగిపోయినా కూడా వెంటనే మనము దాన్ని స్టవ్ ఆన్ చేసుకోవచ్చు కదండి. లేదని అంటే మనం మర్చిపోతూ ఉంటాం పనిలో పడి, మొత్తం గ్యాస్ అంతా లీక్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి మెయిన్ ఈ పాలు పొంగించిన దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అదే పిడికల మీద బొగ్గుల మీద పొంగిస్తే మనకు ఆ ప్రాబ్లం లేదు, మనం బయట పొంగించుకుంటాం కాబట్టి టెన్షన్ ఉండదు అన్నట్టు. ఇక్కడైతే మాత్రం కొంచెం మనం జాగ్రత్తగా మనం ఉండాలి. నాకు తెలిసినంత వరకు చేస్తూ ఉంటానండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంటి దగ్గర లేదన్నట్టు. ఇవన్నీ చూడడానికి ఎప్పుడో చిన్నప్పుడు పెళ్లి కాకముందు ఉండేదాన్ని, కానీ ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండి ఇవన్నీ చూసిందైతే లేదు. తర్వాత బియ్యం అనేది మనిషి పేరున, ప్రతి ఒక్కరి పేరున 3 సార్లు కొంచెం కొంచెం వేసుకున్నాను. ఎందుకంటే ఇవి పూర్తిగా పాలల్లోనే ఉడకాలి కాబట్టి చాలా టైం పట్టేస్తుంది. తర్వాత అది ఉడకడం కూడా పూర్తిగా ఉడకదండి. అందుకని కొంచెం మొత్తంలోనే బియ్యం వేసుకుని కొంచెం చూసుకుంటూ ఉండాలండి. అది అడుగు కూడా పట్టేస్తుంది, ముత్తి పాలే కదా, మొత్తం అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఊరికే కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి ఆవు నెయ్యి వేసుకోవాలి కాబట్టి కొంచెం మొత్తంలోనే వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. మళ్ళీ ఎక్కువైతే నోటికి ఆ నెయ్యి తగులుతున్నట్టు ఉంటుంది, అందుకని చెప్పి కొంచెం వేసుకుంటున్నాను. అది కూడా చిన్న చెరుకు ముక్కతోనే తీసి కలుపుకుంటున్నాను. తర్వాత గట్టిపోయిపోయిందండి, ఆల్మోస్ట్ మనకు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేసేయాలండి. వదిలేసిన తర్వాత మాత్రమే మనం బెల్లం వేస్తే మనకి పగిలిపోకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా మట్టుగా మనకి ఇలా ఈ విధంగా చేసినప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. సో అలాగ అసలు విరగకుండా రావాలంటే మాత్రం ఈ ప్రాసెస్లో చేయండి, చక్కగా వస్తుందండి పరమాన్నం. ఇదే కాదండి, నార్మల్గా చాలామంది చెప్తూ ఉంటారు కదా, పరమాన్నం చేస్తుంటే విరిగిపోతూ ఉంటుంది పాలని. ఇలా మొత్తం చేసినప్పుడు రైసు తర్వాత పాలు ఈ రెండు కూడా చల్లగా అయిపోయిన తర్వాత బెల్లం వేడి పాకం వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇది వేడిగా ఉన్నప్పుడు బెల్లం చల్లది వేసినా బాగానే ఉంటుందండి. ఎలా చేసినా బాగానే ఉంటుంది, బట్ 2 వేడి మాత్రం ఎప్పుడూ వేయకూడదండి. ఇంకా ధూపం వేసేందుకు బొగ్గులు కూడా రెడీ చేసుకుంటాను. నేను ఇలాగే చేసుకుంటాను, చాలా సింపుల్గా అయిపోతుందండి ఆ బొగ్గులు అనేవి రెడ్గా అయిపోవడానికి.
యాక్చువల్గా పూజ అయిపోయిన వెంటనే నేను వీడియో తీయడం మర్చిపోయానండి, ఎందుకంటే బాక్స్ అది కట్టాలి కదా ఆ తొందరలోని. అవన్నీ తీసేసాను, ఎందుకంటే తీర్థమతి తీసుకున్నవి అవన్నీ కూడా పెట్టాను కదా, అవన్నీ తీసేసాను అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.